గత జగనన్న పరిపాలనలో భూముల సర్వేలో భూ విస్తీర్ణం తగ్గిన రైతులకు గుడ్ న్యూస్ అండి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం భూముల రీసర్వేని అయితే చేపడుతూ ఉంది. ఇందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో 6,800 గ్రామాల్లో సుమారు 80,000కు పైగా భూములను సర్వే చేసినప్పుడు రైతులు తమ విస్తీర్ణం తగ్గిందని, హద్దులు మారాయని, రికార్డులు కూడా మారాయని రైతుల నుంచి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికైతే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ భూముల సరిహద్దులను అలాగే తగ్గిన భూములను సరిచేయాలని నిర్ణయం తీసుకుని భూముల రీసర్వే ప్రక్రియకైతే చర్యలు చేపట్టింది. 6,000 మందికి సంబంధించి భూ సరిహద్దులు అలాగే రికార్డుల్లో వివరాలు, పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొరికినట్టుగా గుర్తించింది. వీరందరూ గ్రామ సభల్లో ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం ఈ విధమైన తప్పులు దొర్లాయని గుర్తించి వీటిని సరిచేసేందుకైతే నడుం బిగించింది. రైతుల నుంచి ఎక్కువగా వచ్చిన ఫిర్యాదుల్లో భూ విస్తీర్ణం తగ్గిందని, హద్దులు తప్పుగా మార్చారని, భూ హక్కు పత్రాల్లో తప్పులు దొర్లాయని, ఇలా రకరకాల సమస్యలకు గాను ప్రభుత్వానికి 2,72,000 ఫిర్యాదులు అయితే రాగా ఈ ఫిర్యాదులన్నీ ప్రస్తుతం పరిశీలించి వాటిని సరిచేసే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఫిర్యాదులకు అనుగుణంగా గ్రామాల్లో గతంలో సర్వే చేసి భూ విస్తీర్ణం తగ్గిన భూములను సర్వేయర్లు మరోసారి సర్వే చేస్తారు. ఇప్పటికే ఈ సర్వే కొన్ని చోట్ల జరుగుతూ ఉండగా గతంలో కొందరు రైతులకు భూమి తగ్గితే ప్రస్తుతం చేస్తున్న సర్వేలో భూమి మళ్లీ కలుస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, అనకాపల్లి, గుంటూరు, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో భూ విస్తీర్ణం పరంగా ఈ సర్వే చేసినప్పుడు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అంటే గతంలో జగనన్న ప్రభుత్వంలో భూ విస్తీర్ణంలో కొంత భూమి తగ్గితే ఇప్పుడు చేస్తున్న సర్వేలో ఆ భూమి మళ్లీ కలుపుతూ అధికారులు రికార్డుల్లో తమ యొక్క భూమి వివరాలను మారుస్తూ ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే జారీ చేస్తున్నారు. గతంలో అధికారులు సర్వే చేసినప్పుడు రైతులు ఒక్కో చోట 2 సెంట్ల నుంచి 5 సెంట్ల వరకు నష్టపోయారు. గతంలోనే ఈ భూ విస్తీర్ణం తగ్గడంపై ప్రభుత్వానికి రైతులు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన ఆధారాలు లేకపోవడం, రైతులకు సర్వేకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఈ దరఖాస్తులన్నీ అప్పట్లోనే తిరస్కరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సర్వే చేసిన భూములకు హడావిడిగా పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే జారీ చేయగా అందులో అనేక తప్పులు దొర్లాయి. ప్రస్తుతం ఉన్న యజమాని పేరు కాకుండా పాత యజమాని పేరు పట్టాదారు పాస్ పుస్తకాల్లో రావడం, చనిపోయిన వారి పేర్లు, భూమితో సంబంధం లేని వారి పేర్లు పట్టాదారు పాస్ పుస్తకాల్లో రావడం, ఇలా సుమారు 51,000 ఫిర్యాదులు కూటమికి వచ్చాయి. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా లోపభూయిష్టంగా భూముల సర్వే జరిగింది అనేది ఇట్టే చెప్పవచ్చు. ఆధార్ నెంబర్లు అలాగే భూమికి సంబంధించిన రైతుల ఫోన్ నెంబర్లు మారిపోవడంపై 11,000 ఫిర్యాదులు వచ్చాయి. భూముల యొక్క స్వరూపం మారిపోవడంపై 5,000 ఫిర్యాదులు. ఇలా కూటమి ప్రభుత్వానికి వచ్చిన లక్షలాది దరఖాస్తులను పరిశీలించి రీసర్వే శాఖ నుంచి ఈ సమాచారాన్ని బట్టి సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలు తప్పులను సరిచేస్తూ తదనుగుణంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే రైతులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో విడివిడిగా పొలాలు ఉన్నవారికి 2 పక్కలు ఉన్నవారితో కలిపి ఒకే LPM నెంబర్ కూడిన భూ హక్కు పత్రాలను అయితే ఇచ్చారు. ఇలా 8 లక్షల జాయింట్ LPMలను గత వైసీపీ ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఒక్కో LPM లో 4, 5 రైతుల సంబంధించిన భూముల వివరాలు అయితే ఉన్నాయి. ఇందులో కేవలం 64,775 మంది LPMలు ఇవ్వాలి అనే దరఖాస్తు చేశారు. వీటిలో ఇప్పటికే సుమారుగా 44,972 దరఖాస్తులకు సంబంధించి చర్యలను అధికారులు తీసుకుంటూ ఉన్నారు. మిగిలిన దరఖాస్తులకు సంబంధించి చర్యలు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. జాయింట్ LPMలకు సంబంధించి ఇంకా దరఖాస్తు చేయని 7,20,000 మంది విషయంలో ఏమి చేయాలి అనే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు అయితే పడుతూ ఉంది. ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ సర్వే వల్ల భూములు కోల్పోయిన వారు అలాగే హక్కు పత్రాల్లో తప్పులు దొల్లిన వారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే అధికారులు సర్వే చేసి తగ్గిన భూమిని మళ్ళీ కలుపుతూ ఉన్నారు. అదేవిధంగా
హక్కుపత్రాల్లో తప్పులను సరిచేస్తూ రైతులకైతే స్వాంతన కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా లక్షలాది మంది రైతులు దరఖాస్తులు చేసుకుంటే వారందరి సమస్యలను పరిష్కరిస్తూ భూములకు సంబంధించిన సమస్యలకు చెక్ పట్టే పనిలో కూటమి ప్రభుత్వం అయితే బిజీగా ఉంది. భూములకు సంబంధించి వివాదాలు వచ్చినప్పుడు అవి చాలా పెద్ద పెద్ద వివాదాలు అవుతాయి. చిన్న చిన్న విషయాలైనా కోర్టులకు వెళ్ళడం, కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం, ఇలాంటి వివాదాలను కూటమి ప్రభుత్వం కూలంకుషంగా ఎలాంటి వివాదాలు లేకుండా రైతుల సమక్షంలోనే సర్వేలతో రీసర్వే చేస్తూ గతంలో తగ్గిన భూమిని కలుపుతూ దొరికిన తప్పులను సరిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఈ భూ రీసర్వేతోనైనా రైతుల సమస్యలు తీరి ఇకైనా వారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం.